బయటికి రాను పెద్ద కథ జరుగుతుంది ఈ పేరు డి సోమన్న. నేను డిఎస్పి కర్నూలు ఏసీబీ కర్నూలు ఏసీబీ నాది. ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నాను. తర్వాత మా సేసు అనే ఇన్స్పెక్టర్ అతని ఇన్ఫర్మేషన్ మేరకు నేను ఇక్కడికి ఈరోజు వచ్చినాను. వచ్చిన తర్వాత మా కంప్లైంట్ అని కలిస్తే కంప్లైంట్ వచ్చి కాదర్ బాసా అయినా షేక్ కాదర్ బాసా, ఇది ఇదే ఊరేను గిద్దలూరు. ఇతను ఏమైనా ఫిర్యాదు చేసినాడంటే, మాకు వీళ్ళ అమ్మది ఒక హౌస్ ఉంది గిద్దలూరులో. హౌస్ ని వీళ్ళ అమ్మ ఇతనికి గిఫ్ట్ డీడ్ ఇస్తుంది. గిఫ్ట్ డీడ్ అంటే గిఫ్ట్ గా ఇస్తుంది. ఆ గిఫ్ట్ డీడ్ ని ఎగ్జిక్యూట్ చేసే దానికోసము SRO 35,000 డిమాండ్ చేసినాడు. అంటే ఇనిషియల్ గా 50,000 డిమాండ్ చేసినాడు. తర్వాత పేదోడు, తర్వాత అవుటితనం ఉంది అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే దాన్ని 35,000 తగ్గించినాడు. తర్వాత అది ఈరోజు స్లాట్ బుక్ చేసుకున్నాడు రిజిస్ట్రేషన్ కోసము. రిజిస్ట్రేషన్ 3:10కి స్లాట్ బుక్ అయింది. తర్వాత ఇతను చెప్పినట్లు, అతను డిమాండ్ చేసినట్లుగా ఈరోజు అతని కంప్లైంట్ మేరకు మేము ఉదయం రిజిస్టర్ చేసుకున్నాము. FIR రిజిస్టర్ నమోదు చేసుకున్నాము. నమోదు చేసుకున్న తర్వాత మేము మీడియేటర్స్ తీసుకొని వచ్చి అతనికి డబ్బులు ఇచ్చేటప్పుడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాం. SRO వచ్చి కృష్ణమోహన్ రావు అని కంప్లైంట్ డబ్బులు ఇచ్చిన తర్వాత 35,000 రూపాయల డబ్బులు అతను తీసుకున్న తర్వాత అతను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని కెమికల్ టెస్ట్ కండక్ట్ చేయడం అయింది. కెమికల్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది. ఇంకా మిగిలిన ప్రొసీజర్ యాజ్ పర్ ప్రొసీజర్ మేము కండక్ట్ చేస్తున్నాము. హౌస్ సెర్చెస్ అన్ని కూడా చేస్తాము. అది తర్వాత అదే ఎవరికైనా కూడా డబ్బులు, ఇది ఏసీబీ వాళ్ళ ఫ్రీక్వెంట్ గా రైడ్స్ ఉంటాయి. ఎవరైనా కూడా కరప్ట్ ఆఫీసర్లు ఎవరైనా కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను చెప్తున్నాను. ఎవరైనా డిమాండ్ చేస్తే 1064కి అందిస్తే, సమాచారం అందిస్తే మేము ఖచ్చితంగా వాళ్ళ పనులు అయ్యేటట్టు చేస్తాము. అది ఈ సందర్భంగా తెలియజేస్తాం.